ఇందాక మీకు నేను ఒరాక్వి గురించి చెప్పాను కదా, యాంటీ ఆక్సిడెంట్ డ్రింక్. సో దాంతోపాటు మీకు నేను ఇంకొక ప్రోడక్ట్ కూడా పరిచయం చేస్తాను. అది వచ్చేసి రీజన్ స్టెమ్వి. ఇది రీజన్ స్టెమ్వి. ఈ బాక్స్లో మనకు ఒక 25 ప్యాకెట్స్ ఉంటాయి, సాషెట్స్ ఈ విధంగా ఉంటాయి ప్యాకెట్స్ ఇవి. సో ఈ ప్యాకెట్స్ని మనము సబ్లింగ్వెల్ అంటే నాలుగు కింద మనం ఈ పౌడర్ని వేసుకోవాల్సి వస్తుంది. ఇది నాలుగు కింద వేసుకోవడం వల్ల లోపలికి మనకి డైరెక్ట్గా బ్లడ్లో మనకి కలిసిపోతుంది అనమాట. ఓకే, సో ఈ ప్రోడక్ట్ గురించి చెప్తాను నేను మీకు. సో ఇది స్టెమ్ సెల్స్ అంటే యాక్చువల్గా మనకి సెల్ ఎక్కడ గ్రో అవుతుంది, ఫస్ట్ సెల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, కణాలు ఎక్కడి నుంచి పుడతాయి అంటే బోన్ మ్యారోలోంచి మనకి కణాలు పుట్టడం జరుగుతుంది. సో బోన్ మ్యారోలో ఉంటాయి అంటే బేబీ కణాలన్నీ కూడా బోన్ మ్యారోలో నుంచి స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి ప్రతి ఒక్క ఆర్గాన్కి ఈ సెల్స్ అన్నీ కూడా ఏం వర్క్ చేయాలి అంటే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్తున్నానంటే, మనుషులంతా ఒకటే. సో ఈ మనుషులంతా ఒకటే, కానీ వీళ్ళు పోలీస్, వీళ్ళు లాయర్స్, వీళ్ళు హౌస్ వైఫ్స్, వీళ్ళు ఇంజనీర్స్, అట్లా డివైడ్ ఎలా చేసుకుంటామో, సో ఆ విధంగా కూడా కణాలన్నీ కూడా ఇది గుండెకి సంబంధించిన కణాలు, ఇవి అటు వెళ్ళాలి, కిడ్నీస్కి సంబంధించినవి, ఇవి నరాల్లోకి వెళ్ళే వైట్ బ్లడ్ సెల్స్, ఇవి రెడ్ బ్లడ్ సెల్స్, ఆ విధంగా వెళ్ళడం జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్క కణం డివైడ్ చేసుకుంటుంది అనమాట వాటికి. సో ఫస్ట్ అది గ్రో అనేది కరెక్ట్గా ఉండాలి కదా. సో ఈ గ్రో కరెక్ట్గా ఉండాలి అంటే అది డిఎన్ఏ కింద తీసుకుందాం, దానిలోని డిఎన్ఏ కరెక్ట్గా ఉండాలి. సో ఎట్లా అంటే ఈ డిఎన్ఏని రిపేర్ చేస్తుంది వెళ్ళి, ఏ బేబీ సెల్ అయితే ఉంటుందో ఆ బేబీ సెల్ని ఆ గ్రోతింగ్ అనేది ఫస్ట్ నుంచే ఆ పెంపకమే అది కరెక్ట్గా చూస్ చేస్తుంది, కరెక్ట్గా ఇస్తుంది. దానికి ఇవ్వంగానే అది ఇది చేస్తుంది ఆ పని. ఏది రీజన్ స్టెమ్వి. ఎందుకు అంటే మనకి ఫస్ట్ ఒకటి చెప్పాలి మీకు నేను. మనకి కణం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, తల్లి నుంచి బిడ్డకి పేగు కట్ చేసినప్పుడు తల్లి నుంచి వచ్చే కణాలు మనకి కొన్ని. సో అక్కడి నుంచే మన గ్రోతింగ్ స్టార్ట్, ఆ కణాల ద్వారానే మనకి స్టార్ట్ అవుతాయి. సో అవి హెల్దీయెస్ట్ కణాలు. ఇక అవి మనము ఎంతవరకు ఉంటాయంటే మనల్ని కాపాడడానికి, మనలో ఏ వ్యాధి రాకుండా చేసే కణాలు అనమాట. తల్లి నుంచి మనకు వచ్చే పేగు కణాలు. అయితే అవి ఎంతవరకు మనల్ని కాపాడగలుగుతాయి అంటే, జస్ట్ ఒక 10 years 12 years ఒక 15 years వరకు కూడా మనల్ని కొంచెం సేఫ్గా ఉంచుతాయి. కాబట్టి అప్పుడు మనకి కొంచెం తొందరగా ఏవి కూడా అటాక్ అవ్వవు. చూడండి, అంటే ఇట్లాంటి షుగర్లు, బీపీలు అట్లాంటి వాటి ఏవేమి ఉండవు కదా. సో అలాంటివి ఉండవు. ఆ తర్వాత ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి అంటే, ఇంకా అంతే, దాని లైఫ్ టైం అయిపోతుంది. అప్పుడు మళ్ళీ కొత్త కణాలు పుడుతూ ఉంటాయి కదా. ఇవి పాతవి, ఇవి అంటే అమ్మ నుంచి వచ్చినవి అంతే 15 years వరకే, ఆ తర్వాత ఉండవు. సో ఇది ఎక్కడ మరి తల్లి తర్వాత ఇంకా పేగు కణాలు ఇంకా ఎక్కడ దొరకవు. కాబట్టి ఇది ఎలా తయారు చేయాలి, ఏం చేయాలి అని తీసుకున్న నిర్ణయము, మన సంస్థ తీసుకున్న నిర్ణయం ఎలాంటిదంటే, మనకి స్విస్ యాపిల్ అని దొరుకుతుంది. ఆ స్విస్ యాపిల్లో మనం ఏదైతే తల్లి దగ్గర నుంచి మన పేగులోంచి వచ్చే కణాలు అయితే ఏవైతే ఉన్నాయో సేమ్ అదే విధంగా ఉంటాయి, అదే విధంగా కణాలు ఉన్నాయి, ఆ సెల్స్ ఉన్నాయి కాబట్టి మన డిఎన్ఏని కాపాడతాయి కాబట్టి. సో ఆ కణాలను తీసుకోవడం జరిగింది. వాటిని ఆ యాపిల్ నుంచి తీసుకున్న దీనిలో మనకి ఈ ప్రోడక్ట్ తయారు చేశారు. సో దీంతో పాటు కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మనకి అంటే ఏంటంటే, ఇప్పుడు పండు ఉందండి, మనం మామూలుగా ఇంట్లో యాపిల్ ఉంది, మనం కట్ చేసాం యాపిల్ కట్ చేసిన తర్వాత అది మళ్ళీ రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? దానికి ఉండదు. నేను అదే స్విస్ యాపిల్ తీసుకుంటే, మీరు ఆ పండుని మనం చెట్టు మీద గనక కోసినట్టయితే, మనము కొంత టైం ఇవ్వగలిగితే దానికి మళ్ళీ అది టోటల్ యాపిల్గా కవర్ అయిపోతుంది. సో అదనమాట, సెల్స్ రీజనరేట్ చేసుకుంటుంది. సో అలాంటి గుణమున్న యాపిల్ స్విస్ యాపిల్. దాని ఇంగ్రీడియంట్ అది తీసుకుని దీంట్లో మన స్టెమ్విలో ఇది చేయడం జరిగింది, కలపడం జరిగింది. సో దీంతో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో అవి మొత్తం కలిపి మనకి ఈ స్టెమ్ సెల్స్ని మనకు తయారు చేశారు. ఈ స్టెమ్ సెల్స్ మనకి ఏ విధంగా పనిచేస్తుందంటే, క్యాన్సర్ కణాలని కూడా మనం ఈ స్టెమ్ సెల్స్ ఇది వాడడం వల్ల స్టెమ్వి క్యాన్సర్ కణాలని కూడా అది మెల్లమెల్లగా క్యాన్సర్ కణాలని నశింపచేస్తూ రీజనరేట్ కొత్త కణాలని పుట్టిస్తూ
అక్కడ కూడా ఆ క్యాన్సర్, ఇప్పుడు ఒకవేళ మీకు లంగ్ క్యాన్సర్ వచ్చింది, మీకు ఏదైనా క్యాన్సర్ వచ్చింది, లేదు మీకు కీమో స్టార్ట్ చేయబోతున్నారు, ఏమంటే మీకు క్యాన్సర్ స్టార్ట్ అయిందండి, మీకు కీమో స్టార్ట్ చేయబోతున్నారు అని అన్నారనుకోండి, మీరు ఇలాంటి స్టెమ్వి అండ్ ఈ 2 ఇచ్చి చూడండి. వాళ్ళకి కీమో అనేది ఇప్పుడు వద్దులేండి, కొంచెం క్యాన్సర్ కణాలు తగ్గాయి, మనము కీమో అనేది చూద్దాము, ఫస్ట్ అయితే ఈ టాబ్లెట్స్ ద్వారా ఇది చేసుకోండి అని చెప్తారు డాక్టర్. ఎందుకంటే మేము ఇచ్చాము, అలాగా నేను ఇచ్చినందుకు వాళ్ళకి ఏమైందంటే రీసెంట్గా మా అప్లైనర్ ఒక ఆయన ఉన్నారు, ఆ సారే మన ఇటు బెంగళూరులో ఒక పర్సన్కి ఇలాగే కీమోథెరపీ చేయాలన్నారు వాళ్ళ పాపకి. ఆమె వయసు వచ్చేసి దగ్గర 18-16 ఏమో ఉంటుందండి. ఆ అమ్మాయికి ఇలా కీమోథెరపీ చేయాలని చెప్పి ముందు రోజు వెళ్తే కీమోథెరపీ స్టార్ట్ చేద్దామమ్మా అని చెప్పారు. అలాంటిది ఇది వాడుతూ ఆవిడ ఏం చేసిందంటే ఇది వాడుతున్న తర్వాత వాళ్ళు మెల్లగా ఆయన ఒకటే చెప్పారు డాక్టర్, ఇప్పుడు వద్దులేమ్మా కీమోథెరపీ, సెల్స్ పర్వాలేదు కొంచెం నార్మల్గా ఉన్నాయి, తగ్గిపోయినాయి, మనము తర్వాత చూద్దామండి, ఫస్ట్ అయితే మెడిసిన్స్ అయితే వాడండి అని చెప్పి అక్కడ క్యాన్సిల్ చేశారు. మా అప్లైనర్ గారి దగ్గరికి వాళ్ళు పెద్ద స్వీట్ బాక్స్ తీసుకుని వచ్చి వాళ్ళు మొత్తం ఫ్యామిలీ అందరూ అక్కడికి వచ్చి, మీ వల్ల మేము ఎన్నో లక్షలు మాకు సేవ్ చేసుకోగలిగాము, అండ్ మీరు ఇచ్చిన ఈ ప్రోడక్ట్ వల్ల మేము మా పాపను రక్షించుకోగలిగాము అని చెప్పి వాళ్ళు అంత ఆనంద బాష్పాలతో వాళ్ళు చెప్పిన విధానము మా సార్ మా కళ్ళకి కట్టినట్టు చెప్పారు. సో అందుకని మేము గట్టిగా నమ్ముతానండి, ఇలాంటివి గట్టిగా నమ్ముతాం. ఎందుకంటే మన దగ్గర ప్రోడక్ట్ ట్రెమెండస్ రిజల్ట్ ఇస్తుంది, వాడితేనే మీకు అర్థమవుతుంది. ఏదైనా నమ్మకంతో ముందుకెళ్ళి అరే ఇది నిజమేమో ఒకసారి నమ్మితేనే అర్థమవుతుందండి. మనకి మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్ వచ్చినాయి, కానీ దీన్ని కొట్టే ప్రోడక్ట్ రాదు కూడా. ఎందుకంటే అలా ఉంది ప్రోడక్ట్. ఎందుకంటే ఇంకా ఎన్నో ప్రొడక్ట్స్ కూడా లేవు దీంట్లో, ఇప్పుడే స్టార్ట్ అయింది. దిస్ ఇస్ అ బేబీ కంపెనీ. స్టార్ట్ అయ్యి కూడా మనకి 1 year 6 months అవుతుంది. బేబీ కంపెనీ. దీంట్లో స్టార్టింగే ఫుల్ ఆఫ్ మంచి రిజల్ట్స్ తీసుకొచ్చేటటువంటి ఒక మంచి ప్రోడక్ట్ని మనం తీసుకొచ్చాము. సో కోర్వోరాక్వి అండ్ రీజన్ స్టెమ్వి, ఈ 2 గనక మనము మన లైఫ్లో ఒక 6 months భాగంగా చేసుకుంటే మనకి ఎటువంటి హార్ట్ డిసీజ్ కానీ, మనకి ఎటువంటి క్యాన్సర్ కానీ ఇలాంటివి మన దరి చేరవు. రేపడినాడన అది మొన్న వచ్చిపోయింది చూడండి రోగం, అదేదో వైరస్, ఆ వైరస్లు, అలాంటి వైరస్లు ఏవి రావు మనకి. ఆ వైరస్ పేరేంటి? కరోనా వైరస్, రైట్, కరోనా వైరస్. ఆ కరోనా వైరస్ అలాంటివి వచ్చింది, ఇమ్యూనిటీ లేదు మీకు, ఇలాంటివన్నీ కూడా మన గుమ్మం లోపలికి కూడా రావు. సో అంత పవర్ఫుల్గా పనిచేస్తాయి. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది వాడండి. గడప గడపకి ఇది కావాలి ఖచ్చితంగా. సో ఇది తీసుకోండి. దీని బెనిఫిట్స్ అన్నీ కూడా నేను మీకు చెప్తున్నాను. నేను వాడుతూ మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నేను ఇంకొక ప్రోడక్ట్ ఉంది కాఫీ, దాని గురించి చెప్పి ముగించేస్తాను. జస్ట్ 5 minutesలో అదే కాఫీ గురించి చెప్తాను నేను మీకు. అండ్ ఇదిగోండి, ఇది కాఫీ. దిస్ ఈజ్ ద 3rd ప్రోడక్ట్. ఇది వచ్చేసి కాఫీ. అందరూ డాక్టర్స్ మనకి ఏమంటారు, విత్ ప్యాకెట్ ఇవ్వండి, ఇలా ఉంటుంది లోపల ప్యాకెట్. దిస్ ఈజ్ కాఫీ. సో అందరు డాక్టర్స్ ఏమంటారంటే షుగర్, నార్మల్గా కాఫీ అనేది తాగడం కరెక్ట్ కాదు కదా. మనం పొద్దున్న లేస్తే కాఫీయో టీయో తాగకుండా ఈ పాలు పంచదార లేకుండా ఉండలేము కదా. మనకి మెయిన్ ఎనిమీ ఏంటంటే అండి పాలు పంచదార. ఇవి మెయిన్ ఎనిమీస్ చెప్పాలంటే. ఎందుకంటే బర్రెపాలు ఉన్నాయనుకోండి, తాగండి చక్కగా. బర్రెపాలు కొంచెం నీళ్ళు కలిపినా పర్వాలేదండి, బర్రెపాలు తాగండి హ్యాపీగా. అవి ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎంతమంది మనుషులు ఉన్నారు, ఎన్ని బర్రెలు ఎంతమంది మనుషులకి ఇస్తున్నారు. పోనీ ఆ బర్రె పాలన్నా సరే ఇంజెక్షన్స్ ఇవ్వకుండా వాటికి ఇస్తున్నారా? అది ఎన్ని లీటర్లు ఇస్తుందండి బర్రె ఒక పాలు ఇవ్వాలంటే? దానికి ఇంజెక్షన్స్ ఇస్తే ఎక్కువ ఇస్తుంది పాలు, అలాగే తాగుతున్నారు. సో అది ఏం చేయలేము, ఇంకా కనీసం అట్లా ఏదో తాగుతున్నాం అంతే. ఇంకా ప్యాకెట్లలో వచ్చే పాలంటారా, తెలిసిందే, విషపూరితం. అవన్నీ తెలియక చిన్నప్పటి నుంచి అలాగే తాగేసి ఎప్పుడైతే తెలుసుకున్నామో ఆ రోజు నుంచి స్టాప్ చేయాలి. కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ స్టాప్ చేయాలండి. కూల్ డ్రింక్లో ఏమీ ఉండవండి, కూల్ డ్రింక్లో ఏమి ఉండవు, ఉట్టి షుగర్ తప్ప. ఒక 1/2 కిలో షుగర్ ప్యాకెట్ ఇప్పి మన నోట్లో పోసుకున్నట్టే, చక్కగా స్పూన్ వేసుకుని షుగర్ తినేయచ్చు. అది తినేస్తున్నట్టే లెక్క. నువ్వు గ్లాస్లో పోసుకుని తాగుతున్నావు అంటే మీరు అదే చేస్తున్నారు, షుగర్ తినేస్తున్నారు. షుగర్ మంచిదా అంటే కాదు.
ఏదైనా కూడా ఒక ఫుడ్ మోతాదుకి మించి ఏదైనా తీసుకుంటున్నామంటే కరెక్ట్ కాదు. అందుకే లిమిటెడ్ ఫుడ్, మంచి ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా చేయాలి. ఈ ప్రొడక్ట్ ఒక్కటి వాడేసి నేను ఫుల్గా తినేస్తా, అది తాగేస్తా, ఇది తాగేస్తా అంటే ఎవడు ప్రపంచంలో దేవుడు కూడా ఏం చేయలేడు మనం. కాబట్టి ఏది చేసినా కూడా మనం తీసుకునే లైఫ్ స్టైల్లో మన ఫుడ్ కరెక్ట్గా లేదు కాబట్టి మనం దీన్ని చేర్చుకుంటున్నాం వీటిని ప్రొడక్ట్లని. అంతేగాని మళ్ళీ మేము అన్నీ తినేస్తాం మంచిగా అని అంటే కాని పని. అది మన డైట్ కంట్రోల్ మనం చేసుకుంటూ చక్కగా ఈ ప్రోడక్ట్ తీసుకుంటే మనం హ్యాపీగా లైఫ్ లాంగ్ చక్కగా ఉన్నంతకాలం ఏ రోగము రొట్టు లేకుండా బతకచ్చు. కనీసం ఎవరితో చేయించుకోకుండా ఉండొచ్చు కనీసం. లేదంటే అర్ధాషు మనము ఏం చేయలేము, మన ఫ్యామిలీస్ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. దీంతో పాటు ఇంకా బాడీ మొత్తము ఇలా ఉంటే మనం ఇంకా దానికి ఎక్స్ట్రా ఆల్కహాలిక్ యాడ్ చేస్తాం, ఇంకా వేరే యాడ్ చేస్తాం. అది కూడా ఇంకా ఘోరం. పోనీ మీరు అది తీసుకున్నారా, ఏం చేస్తారో అది మీ ఇష్టం అండి. ఏమన్నా తీసుకోండి, తీసుకుంటూ కూడా ఇది వాడండి. అట్లీస్ట్ మీ ఇది బాగుంటుంది, లివర్ బాగుంటుంది, కిడ్నీస్ బాగుంటాయి, వాటి మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. అట్లాంటివి కూడా బాగుంటుంది. మీరు అట్లా తీసుకున్నా సరే ఇది వాడండి. వాడితే కనీసం మీరు హ్యాపీగా ఉంటారు. మీ ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం కాకుండా వాళ్ళు బాధపడకుండా ఉంటారు. ఇంకొకటి సరే, ఈ కాఫీ ఎందుకు తీసుకోవాలి? డాక్టర్స్ కాఫీ అది ఇది వద్దంటారు కదా, ఎందుకంటే పాలు పంచుతారు కాబట్టి అది వద్దంటారు. కాఫీలో కెఫీన్ ఎక్కువ ఉంటుంది. ఆ కెఫీన్ కొంత మోతాదు వరకు తీసుకోవచ్చు, బాగుంటుంది. సో మేమేం చేసామంటే ఇదే కాఫీని ఆ కెఫీన్ లెవెల్స్ తగ్గించేసి మొత్తంగా దీంట్లో కావాల్సిన ఒక మంచి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి, మనకి హెల్త్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ మొత్తం యాడ్ చేసి, దీంట్లో ఒక అర్జున అనే ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. సో అది గుండె మీద బాగా పనిచేస్తుంది, గుండెకి సంబంధించి బాగా వర్క్ చేస్తుంది. అండ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అండ్ మన గట్ సిస్టమ్ బాగా మంచిగా చేస్తుంది. సో ఈ విధంగా ఈ కాఫీ మీరు ఎన్నిసార్లు అన్నా తీసుకోవచ్చు. దీనికి పాలు అవసరం లేదు, మీకు పంచదార అవసరం లేదు. ఓన్లీ వాటర్ బాయిల్డ్ వాటర్ చేసుకోండి. అండ్ ఈ ప్యాకెట్ ఉంటుంది కదా, ఈ ప్యాకెట్ కప్లో వేసుకొని ఈ పౌడర్ మొత్తం ఒక కప్పుకి అంటే మీకు 100 to 120 ml వాటర్ పడుతుంది. ఈ 120 mlలో ఈ వాటర్లో మీరు అది హాట్ వాటర్ కలుపుకొని జస్ట్ తాగేయడమే. దీంట్లో పంచదార, పాలు ఏమీ అవసరం లేదు. ఇది మీరు ఒక్కసారి తాగుతారా, 2 సార్లు తాగుతారా, 3 సార్లు తాగుతారా, మీ ఇష్టం. ఇంకొకటి, చిన్నపిల్లలు కూడా తాగొచ్చు హ్యాపీగా. చిన్నపిల్లలకి కాఫీలు అవన్నీ అలవాటు చేస్తారా? చేయరు కదా. బోర్న్విటా, బూస్ట్ అవన్నీ అంటారు కదా, అందులో ఏమి ఉండదు. బోర్న్విటా, బూస్ట్లో ఏం లేదు. వాళ్ళు చెప్పారు, మనం ఉంటున్నాం చిన్నప్పటి నుంచి, అది హార్లిక్స్ బలం అనుకుని ఇస్తున్నాం తప్పితే ఏమి లేవు వాటిల్లో. కావాలంటే మీరు మొత్తం మీ దగ్గర క్రోమ్ అది ఉంది కదా, దాన్ని తిరగేస్తే తెలుస్తుంది మీకు అన్ని దాంట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ తెలిసిపోతుంది. ఓకేనా? సో ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ని అది నార్మల్గా అంటే కంట్రోల్లో ఉంచుతుంది మనకి. ఇది రెగ్యులర్ మన జీవితంలో రెగ్యులర్ అయిందనుకోండి, మనకి ఈ కాఫీ వల్ల వచ్చే బ్యాడ్ ఏదైతే ఉంటుందో అది రాదు. హ్యాపీగా మనం ఇది కాఫీ మనకి వదలలేం కదా. సో ఈ కాఫీ తాగుదాం, చాలా బాగుంటుంది, మన హెల్త్ బాగుంటుంది. సో 2 to 3 times తాగండి, 4 times తాగండి, నో ప్రాబ్లం. ఎందుకంటే కెఫీన్ ఉండదు. సో కాఫీ టేస్ట్ అంటారా, సేమ్ అరోమా అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు పంచదార వేసుకోకలే, పాలు పోసుకోకలే, ప్రశాంతంగా తాగొచ్చు. హెల్త్కి చాలా మంచిది. హెల్త్కి మంచిది కాబట్టి ఆ కాఫీ వదిలేసి ఈ కాఫీ తాగండి, అంతే నేను చెప్పేది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ ఇంగ్రీడియంట్స్ గురించి చెప్పడం అయింది. సో నేను చెప్పేది ఎలా చెప్పినా కూడా మీరు తీసుకునే ఏది తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, మీ ఫ్యూచర్ మీ చేతిలో ఉంది. సో మీ హెల్త్ మీ చేతిలో ఉంది. ఈరోజు డబ్బులు కూడబెట్టి రేపు హాస్పిటల్స్కి పెడతారా, లేదు వీటితోటి ఒక్క 6 నెలలు కన్సూమ్ చేసి మీరు మీ హెల్త్ని కాపాడుకుంటారా, మీ వాళ్ళకి గిఫ్ట్గా మీ లైఫ్ని వాళ్ళకి ఇస్తారా, మీరే ఆలోచించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.